మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విషయాలను బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం. అదేంటంటే, ఈ దేశం అంతా క్రొత్త అధికారం కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో పలు రకాల రాజకీయ పార్టీలు, నేతలు ప్రజల మధ్య తిరుగుతూ ఓట్లను అడుగుతూ తమ్మును అధికారంలోనికి తీసుకొని రమ్మని ప్రజలను వారు ప్రార్థిస్తున్న విధానాన్ని మనం చూస్తే, ప్రధానమంత్రి మొదలుకొని ఒక చిన్న ప్రాంతానికి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరకు కూడా ఊరు వాడల్లో, గల్లీల్లో తిరుగుతూ తమ పార్టీని గెలిపించమని, తమను నాయకులుగా ఎన్నుకొనమని ప్రజలను ప్రాధేయపడడం మనం చూస్తుంటాం. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ, వంగి వంగి వారికి దండ ప్రమాణాలు చేస్తూ తమను మరొకసారి అధికారంలోకి తీసుకొని రావాలని అడుగుతున్న వారు కొందరైతే, ఒక్క అవకాశం ఇచ్చి అధికారాన్ని ప్రజలను అందించమని కోరుకుంటున్న మరి చోటా చోటా నాయకులు కూడా మనకు కనబడకుండా, మనం చూడకుండా ఉండలేదు. ఎందుకంటే వారు ప్రతిరోజు వార్తల్లో, ఈరోజు న్యూస్ మీడియా అంతా కూడా వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. కారణం, అధికారం పూర్ణమైన బలం గనుక. ఎందుకు మనిషి అధికారాన్ని కోరుకుంటున్నాడు అంటే, తాను అధికారిగా ఉంటే ఏమైనా చెల్లుబడి చేయవచ్చు. ఇది ఒక వ్యాపారం. ఒకనాడు ప్రజా సేవ శ్రేయస్సును కోరుకుని ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో కలిసి పనిచేసి ప్రజల యోగక్షేమాలను తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలి అన్న నాయకత్వం పోయి, ఈరోజు రాజకీయ పార్టీలుగా ప్రజల ఓట్ల కొరకు, అధికారాల కొరకు కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతూ తిరిగి దానిని 100 రెట్లు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి సంపాదించుకోవాలన్న దురాశ ఈరోజు మెజారిటీ నాయకులైన వాళ్ళందరికీ, పార్టీలైన వాళ్ళందరికీ ఉంటున్నట్లుగా కనబడుతుంది. ఇప్పటికే బేరసారాలు ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలతో, అన్ని కులాల ప్రజలతో, మైనారిటీ వర్గాల ప్రజలతో కూడా వాళ్ళు బేరసారాలు సాధించి ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి, మరి దయచేసి మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను మా పార్టీ వారికి వేసేటట్లుగా మీరు చూడండి అని ఈరోజు ఉన్న పరిస్థితులు మనకి చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. దేవుని పిల్లలారా, వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన నిజం ఈ పాఠంలో మీకు అర్థమవుతుంది. మీరు కూడా తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు, ఈ దేశ భవిష్యత్తును ఒక సామాన్యుడు ఓటు నిర్ణయిస్తుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కనుక, ఇది ప్రజాస్వామ్యం కనుక ప్రజలే అధికారులు ఎన్నుకుంటున్నారు అనే ఒక ఆలోచనలో మరి స్వతంత్ర దేశాలన్నీ కూడా ఉన్నాయి ప్రపంచంలో. అంటే తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలి అన్న ఆలోచన ప్రజలకు ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి రాబోతుంది కనుక ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసేది సామాన్యుడైన మనిషే అనే ఒక బరువైన బాధ్యత భారాన్ని ఆ వ్యక్తి నెత్తిన పెట్టి, మీ వల్లే అధికారంలోనికి మేము రాబోతున్నాము అనే ఒక అపోహను కలుగజేసి చివరకు వానిని కూడా లంచమిచ్చి కొనే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసినదే. ఏమండి, ఓటుకి 5,000 తక్కువ కాకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే, ముఖ్య పట్టణాల్లో అయితే ఓటుకు 10,000, 15,000 కూడా ఇచ్చి ఒక ఓటును కొనుక్కోగలుగుతున్నారు. అంటే ఎంత నల్లధనాన్ని వీరు దాచుకొని అధికారంలోనికి రావటం కోసం ఎంత కుతూహల పడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, వెదజల్లుతున్నారు అంటే ఏదో ఆశ వారిలో ఉంది. నిజంగా తన దగ్గర ధనం ఉంటే ప్రజాసేవ చేయాలి అనుకున్నవాడు పార్టీని కోరుకోడండి, అధికారాన్ని కోరుకోడండి. ముందు తనదైన శైలిలో ప్రజలకు మంచి చేస్తాడు. తన దగ్గర డబ్బు ఉందనుకోండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా తనదైన శైలిలో ఒక ప్రైవేటు ప్రభుత్వ
సంబంధం లేకుండా ఆసుపత్రి నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందించవచ్చు. అలాగే ఎన్నో ఆర్ఫనేజ్ హోమ్స్, ఎన్నో అనాథ ఆశ్రమాలను కట్టించవచ్చు. ఏమండి, ఇలా పలు రకాలైన సామాజిక సహాయక కార్యక్రమాలు తన దగ్గర డబ్బున్నవాడైతే చేయొచ్చు. కానీ ఎందుకు పార్టీని కోరుకుంటున్నాడో, ఎందుకు నాయకుడిగా మారాలి అనుకుంటున్నాడు అంటే దాని వెనక ఉన్న దురాశ ఏంటంటే అది ప్రజాసేవ అయితే కాదు. మరి ఏం కోరుకుంటున్నాడు? ధనం. కనుక ఈరోజు ఎన్నికల కోలాహలంలో అధికారంలోనికి ఏమండి వచ్చేది ఎవరు అంటే, నేనేం జ్యోతిష్కుడు కాదు ముందుగా చెప్పడానికి. ఏ పార్టీ అధికారంలోనికి రాబోతుందో అనేది చాలామంది జ్యోతిష పండితులైన వాళ్ళు చెప్పడం ప్రారంభించారు ఇప్పటికే. అందులో దైవజనులైన వారు కూడా లేకపోలేదు సుమి. ఏమండి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు చాలామంది మరి జ్యోతిష పండితులు కావచ్చు, క్రైస్తవ బోధకులను పిలువబడుతున్న వాళ్ళు కావచ్చు, ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పిన వాస్తవాలు మీకు తెలుసు. ఏమండి, కారు జోరుగా ముందుకు వెళ్ళబోతుంది అని చెప్పిన వాళ్ళు కారు బ్రేక్ డౌన్ అయిపోయిందనే సంగతి వాళ్ళకి తెలియలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియకుండా పోయింది. అంటే వాళ్ళు భవిష్యత్తు చెప్పేవాళ్ళ అంటే, ఏమంటే బైబిల్ ప్రకారంగా ఎవడు ఏ మనిషి భవిష్యత్తు చెప్పలేడు. భవిష్యత్తు చెప్పగలిగేది ఒకే ఒక్క దేవుడు. భవిష్యాన్ని ఎరిగినవాడు గనుక, భవిష్యత్తును ఎరిగినవాడు గనుక ఆయనకు తెలుసు ఏం జరగబోతుందని. ఆయన చెప్పినది నిజం. మనిషి అన్నవాడు భవిష్యత్తును చెప్పలేడండి. కనుక ఏదో ఈ ప్రసంగం ద్వారా ప్రసన్నబాబు గారు కూడా ఏ పార్టీ అధికారంలోనికి రాబోతుందో అని చెప్పే జ్యోతిష్య పండితుని కాదు, నేను బైబిల్ పండితుడిని. అసలు అధికారం రావాలి అంటే ఎవరి వలన వస్తుంది, ఎవరి చేతిలో ఇది ఉంటుంది, దేనికి ఇవన్నీ జరుగుతున్నాయి? ఒక దుర్మార్గుడు రాజ్యం ఏలుతున్నా, ఒక మంచివాడు అధికారంలోనికి వచ్చినా ఇవన్నీ ఎవరి వలన జరుగుతున్నాయి అన్న విషయం అటు పార్టీలతో పాటు ప్రజలతో పాటు సామాన్య ప్రజానీకం తెలుసుకోవాలి. నేను ధనాన్ని వెదజల్లటం వల్ల గెలిచాననో, లేదా నా మంచితనం వల్ల నేను గెలిచాననో అనే అపోహలో ఈరోజు చాలామంది ఉన్నారు. కారణం వాళ్ళకి దైవ సంబంధిత జ్ఞానం లేకపోవటం వల్ల. కనుక ఏ పార్టీ అధికారంలోనికి రాకపోతుంది, ఎవరు సింహాసనం మీద కూర్చోబోతున్నారు అని ఇటు కేవలం నేను రాష్ట్రానికి సంబంధించిన జెండాలు మాత్రమే కాదు, ప్రపంచానికి సంబంధించిన జెండాలు కూడా అందులో ఉన్నాయి. చూడండి, ఒక అమెరికాలో రిపబ్లికన్స్ పాలించాలా, డెమోక్రాట్స్ పాలించాలా? ఒక రష్యాలో పుతిన్ మాత్రమే ప్రభుత్వాన్ని పరిపాలిస్తాడా? ఇంకెవరైనా ప్రభుత్వాన్ని చేయగలరా? ఏమండి, ఒక నార్త్ కొరియా కావచ్చు, ఒక చైనా కావచ్చు, ఏమండి, ఇలా ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఎవరు అధికారులుగా మారగలరు, ఎవరిని బట్టి అధికారంలోనికి రాగలరు అన్న విషయం బైబిల్ ఏనాడు ప్రపంచ భవిష్యత్తు ఎరిగిన గ్రంథంగా అది చెప్పింది. దానిలో ఉన్న నిజాలను మనం తెలుసుకుందాం బైబిల్ నుంచి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం, నా వలన రాజులు ఏలుదురు అంటున్నాడు. చూడండి, నా వలన దేవుడు అంటున్నాడు, నా వలన, జ్ఞానానికి కర్త అయిన నా వలన రాజులు ఏలుదురు. ఒక రాజు ఏలగలిగాడు అంటే దానికి కారణం నేను గనుక, నేనున్నాను. అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. ఇది జరిగేది నా వలన అని అంటున్నాడు. చూడండి, దేవుని వలన, అధికారుల వలన కాదా? మనకు ఒక సందేహం కలగొచ్చు. అలాంటప్పుడు ఎందరో దుష్టులైన వాళ్ళు అధికారంలోనికి వచ్చి, మత ఛాందస్యవాదులైన వారు అధికారంలోనికి వచ్చి, ఉదాహరణకు ఒక ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు అంటే వాళ్ళు దైవ విరోధులు, మరి ముఖ్యంగా క్రైస్తవ విరోధులు, మూర్ఖపు మత ఛాందస్యవాదంతో నిండిన వారుగా, అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం అన్నది లేకుండా చాలా దారుణమైన పాలన ఆఫ్ఘనిస్తాన్లో నేటికి పరిపాలిస్తున్నారు. అంటే మరి వాళ్ళ అధికారం కూడా దేవుని వల్లనే వచ్చిందా? చూద్దామండి. బైబిల్లో దేవుడు రాయించిన మాట, అధికారులను గురించి దేవుడు రాయించిన మాటలను ఈ ప్రపంచం తెలుసుకోవాలి. ఎవరు అధికారంలోనికి ఎందుకు వస్తున్నారు, చివరికి దేవుని విరోధులైన వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ అధికారంలోనికి రాగలుగుతున్నారు,
ఎందుకు వాళ్ళు క్రైస్తవులను అణచడానికి సిద్ధపడుతున్నారు, ఎందుకు వాళ్ళు మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు, ఎందుకు వాళ్ళు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, వీటన్నిటి వెనక ఉన్న నిజం బైబిల్ చెప్పింది. అది ఎందుకు జరుగుతుందో, ఎందుకు జరగబోతుందో అన్నది భవిష్యవాణి అయిన బైబిల్ని మనం అడిగి తెలుసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు ఎంత చక్కని మాట చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతివాడు అధికారులకు లోబడి ఉండండి, ఎందుకంటే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు అంటున్నాడు. చూడండి, దేవుని వల్ల కలిగింది అధికారం, దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదంటున్నాడు. చూడండి, ఉన్న అధికారములు, ఆ మాట చూడండి, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎంత చక్కని మాట చెబుతుంది బైబిల్. ఉన్న అధికారములు, ఏ అధికారమైనా కావచ్చు, అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచంలోని రాజ్యం కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఏ అధికారం అన్నది ఉన్నా, ప్రజలను ఏలే అధికారం ఏదైనా ఉంది అంటే ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. నియామకం. దేవుడు అధికారులను నియామకం చేస్తున్నాడా? అవును, దేవుడే అధికారులను నియమిస్తున్నాడు. ఇటు చెడ్డవాళ్ళను కూడా. ఈ మాట వింటే దేవుని మీద కోపం రావచ్చేమో ప్రజలకి. ఎందరో చెడ్డవాళ్ళైన నాయకులు ఉన్నారు కదా, ఆ చెడ్డవాళ్ళను కూడా దేవుడే నియమించాడా? అవును, దేవుడే నియమించాడు. ఎందుకు? ఆ చెడ్డవాడితో దేవునికి పనుంది గనుక. దేవుని అనుమతి లేకుండా చెడ్డవాడు కూడా అధికారంలోనికి రాలేదు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, ఏంటి దుర్మార్గుడా అధికారంలోకి వచ్చాడు, ఈ దుష్టుడా పాలనలోనికి వచ్చాడు. వాడిది ఏ అధికారమైనా, వాడిది ఏ రాజకీయ పార్టీ అయినా, ఉన్న అధికారములు, బైబిల్ మాట అండి. ఎందుకంటే భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ, ఏమండి, దేవుని మాటలోని ఒక అక్షరం, ఒక సున్నా, ఒక పొల్లు తప్పిపోదు అంటున్నాడు. అంటే దేవుని మాటలు అంత ఖచ్చితమైనవా? అవును, ఖచ్చితమైనవి దేవుని మాటలు. ఆయన అన్నాడు అంటే ఆ మాటలు నిజాలు. మరలా చదువుదాం ఆ మాట, రెండో మాట, రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో రెండో మాట, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం, ఏ అంటున్నాడు చూడండి, ఏ అధికారం. అది ఒక చిన్న కార్పొరేటర్ స్థాయిలో అధికారి కావచ్చు, ఏమండి, సర్వసాధారణంగా దిగువ స్థాయిలో ఉండే అధికారులు వాళ్ళే కదండి, కార్పొరేటర్లే కదండి. ఒక వీధుల్లో, గల్లీల్లో, చిన్న ప్రాంతాల్లోనూ కార్పొరేటర్ స్థాయి మొదలుకొని దేశాల్ని ఏలే ప్రధానులు, ఏలికల వరకు, ఏమండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, క్యాబినెట్ మంత్రులు, హోదా కలిగిన వాళ్ళు, అధికారాన్ని చేజిక్కించుకున్నవారు, వీరందరూ దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము అంటే చిన్న అధికారి కావచ్చు, పెద్ద అధికారి కావచ్చు, ఈ అధికారులందరూ కూడా దేవుని వలన నియమించబడిన వారు. అంటే దేవుడు తప్పును ప్రోత్సహిస్తున్నాడా అండి? దేవుడు చెడును ప్రోత్సహిస్తున్నాడా? దుర్మార్గులైన అధికారులైన వాళ్ళని సింహాసనాల మీద కూర్చోబెట్టి దేవుడు ఇస్తున్నాడా వాళ్ళకి అధికారం? దేవుడు చెడును ప్రోత్సహిస్తున్నాడా అనే అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం మీలో కలగొచ్చు, కానీ అందులో వాస్తవం లేదు. ఎందుకంటే పూర్తిగా తెలుసుకోవాలి కదా, పూర్తిగా తెలుసుకోవాలి. ఇంతకు అధికారంలోకి ఎవరు వస్తారు, అధికారంలోనికి ఎవరు తెస్తారు, అధికారులుగా ఎవరు కూర్చుంటారు, ఇవన్నీ కూడా దేవుడు ఏ ఏ కాలాలలో ఏది జరగాలో అనేది నిర్ణయం జరిగిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. తన స్వాధీనం, కాలం ఆయన స్వాధీనంలో ఉంది కనుక ఎవరిని ఎక్కడెక్కడ నియమించాలో అన్నది ఆయనకు తెలుసు. అందుకే ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారములు, ఈరోజు ఉన్న అధికారం కావచ్చు, రేపు మరలా మే నెల తర్వాత ఆఫ్టర్ కౌంటింగ్ రాబోయే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు,
లేదా ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు కావచ్చు, అమెరికా కూడా ఈరోజు ఎలక్షన్స్ కోసం సిద్ధపడుతుంది. అందులో ఎవరు గెలుస్తారు? రిపబ్లికన్సా, డెమోక్రాట్సా? ఎవరు గెలుస్తున్నారు? ఎవరు రాబోతున్నారు? ఎవరు అధికారం చేయబోతున్నారు? ఎవరు అధికారులుగా నియమించబడబోతున్నారు? ఈ విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి అంటే దేవుడు చెబుతున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలోని రెండో మాట చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలోని రెండో మాట, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి. ఏమండి, మానవుల రాజ్యము మీద దేవుడు అధికారా? అవును. మహోన్నతుడుకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి దానిని నిశ్చయించునో. ఎవరికి ఇవ్వాలి? ఏమండి, గతంలో 14 సంవత్సరాల పాలన చేసిన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రక్కకు నెట్టి జగన్ ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఇది ఓటర్లు ఇచ్చినది కాదు. ఈ నిర్ణయం ప్రజల నిర్ణయం కాదు. ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏమంటో తెలుసండి, ప్రజల దగ్గర నాయకులు ఏమంటో తెలుసండి, ఇది ప్రజా తీర్పు అండి, ప్రజలు నన్ను ఓడించాలి అనుకున్నారు, అందుకే వాళ్ళ తీర్పుకి నేను గౌరవిస్తున్నానండి, నేను కట్టుబడుతున్నానండి అంటాడు. ఎందుకు? జ్ఞానం తెలియక. ప్రజలే తీర్పరులని అనుకుంటున్నాడు కనుక. కానీ నిజానికి వారిని అధికారాన్ని ఇచ్చేది, ఎవరిని అధికారంలోనికి రప్పించాలి అన్నది నిర్ణయం ఎక్కడ జరిగింది అంటున్నాడు? దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియా దేశంలో ఉందండి. అంటే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా జరిగించాల్సిన నాయకులు వాళ్ళే. ఎలక్షన్ అధికారులు అంటారు వాళ్ళు. దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. యావత్ భారతదేశంలో జరగవలసిన అన్ని ఎన్నికలు వాళ్ళ హయాంలో, వాళ్ళ యొక్క మరి ఆలోచన మేరకు జరుగుతుంది, అధికారులు కనుక. ఏమండి, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మహోన్నతుడుకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి. ఆయన అధికారట. దేనికి? నువ్వు ఎన్నికలకు మాత్రమే అధికారేమో, ఎన్నికలు సజావుగా జరగడానికి, అంతేనా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసేది ఏంటి? పోలింగ్ బూతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా లేవా, అక్కడ ఏమైనా రిగ్గింగ్ జరుగుతుందా, మోసం జరుగుతుందా, ఇలాంటివి చూడడానికి ఎన్నికల కమిషన్ ఉంది. కానీ ఫైనల్ రిజల్ట్ ఇచ్చేది మాత్రం ఎవరి చేతిలో ఉందంటున్నాడు? మానవుల రాజ్యము పైన దేవుడు అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. అనుగ్రహం అధికారం అనేది దైవ అనుగ్రహం. జగన్ గారు పరిపాలించారు అంటే అది దైవానుగ్రహం. మరలా రేపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఏ పార్టీ రాబోతుందో అది దైవానుగ్రహం. మరి ఇప్పుడు గతంలో ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నెగ్గింది. 400 సీట్ల పైన మరలా మేము కొడతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. వస్తుందా? చూద్దాం. మనకు భవిష్యత్తు తెలియదు కదా. మన భవిష్యవాణి ఎరిగిన పండితులం కాదు కదా, దొంగ జ్యోతిష్య పండితులం కాదు కదా, దొంగ జాతకాలు చెప్పేవాళ్ళం కాదు కదా. మనం ఏది జరిగినా ఎందుకు జరుగుతుంది, ఎవరి వలన జరుగుతుందని చెప్పేవాళ్ళం మనం. అది మనుష్యులు తెలుసుకోవాలి. ఓటరు దేవుడు అంటారు. ఓటరు దేవుడా? ఏమండి, ఈ వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూసారా? ఓటరు దేవుళ్ళు. అవును, మరి ఓటర్లే దేవుళ్ళు. నీ నిర్ణయించేది, నీ సీటుని నిర్ణయించేది, నీ అధికారాన్ని నిర్ణయించేది ఓటరు దేవుడు కాడు. ఓటర్లందరికీ పైన ఒక దేవుడు ఉన్నాడు. వాటరు దూరం చేయి. వాటర్ దేవుడు కాడు, వాటరు పైన దేవుడు ఉన్నాడు. అదే కదా బైబిల్ చెప్తుంది. అంటే ఈరోజు సమాజం ఎలాంటి తప్పుడు అభిప్రాయంలోకి వెళ్ళిపోయిందో చూసారా? వాటర్లట దేవుళ్ళ ఎవరన్నారు వాళ్ళు దేవుళ్ళని? అంటే నీ నోటికి ఏ మాట వస్తుంది అనేయటమే. ఈ భూమిని నడుపుతుంది వాటరా? చెప్పు. ఈ ఆకాశంలో సూర్యుడిని పరిగెట్టిస్తుంది వాటరా? అడగండి. వాటర్ ఎలాంటి ఆడికి 1,000 మంది ఇస్తే చాలు. అడిగి ఎవడికి సై అనమంటాడు సై అంటాడు. అంతే కదండి. ఈరోజున్న వాటర్లు అలాంటి వాళ్ళు. డబ్బులు తీసుకొని ఎవరికి ఓటేయమంటే ఓటేస్తారండి వాళ్ళు. చివరికి ఎలాంటి పిచ్చి వీళ్ళకి పట్టిందంటే, ఏమండి మా కులపోడు అయితే చాలండి, ఆడి కుక్కైనా పర్లేదు. అవునండి, వాడికి సంబంధించి వాడి
సామాజిక వర్గానికి సంబంధించిన కుక్క నిలబెట్టిన ఆడెంత దుష్టుడైన దుర్మార్గుడైన కులపిచ్చి కదా వీళ్ళందరికీ. మన దేశంలో మహా తీవ్రంగా ఉందండి కులపిచ్చి, మత పిచ్చి. రెండు పిచ్చులు ఉన్నాయి, ఒకటి కులం పిచ్చి, రెండోది మతం పిచ్చి. మతం పేరు చెప్పుకొని ఓట్లు దండుకున్న దొంగలు కొంతమంది అయితే కులాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు కావాలనుకున్నోళ్ళు. ఈ నాయకుడు ఈ నియోజకవర్గంలో ఎందుకు నిలబడుతున్నాడు? ఇక్కడ అతని సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారండి. సామాజిక వర్గం ఏమండి, వాళ్ళ భాష చూసి అలాగుంటుంది. సామాజిక వర్గం అట. చెత్త మాటలు, బైబిల్ తెలియని జ్ఞానహీనులు మాట్లాడే మాటలు. నీ సామాజిక వర్గం కాదు నీకు అధికారం ఇచ్చేది. పాపం కొంతమంది నాయకులు అయిన వాళ్ళు గత ఎన్నికల్లో తమ సామాజిక వర్గం అక్కడ ఉందని నిలబడినా ఒక్క ఓటు కూడా వేయలేదండి, గెలిపించలేదు. ఎవరు? నీ సామాజిక వర్గమే. నీకు ఒక్క పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. నీకు టికెట్ని తీసుకున్నా నేను గెలిపించకుండా చేసింది వాళ్ళే. ఎవరో? నీ సామాజిక వర్గం. అంటే ఇప్పుడు ఓటర్ దేవుళ్ళు గారా? ఎవడన్నాడు దేవుళ్ళని? ఓటర్లకు పైన దేవుడున్నాడు. ఓటర్లు అందరూ దేవుళ్ళు కారు. ఓటర్లందరికీ మీద దేవుడు ఉన్నాడు. అదే బైబిల్ చెబుతున్న నిజం. అది ఇది నా మాటలు కావవి. దేవుడు రాయించిన మాటలలోని నిజం అండి. మరలా చదువుతాం మాట. దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి నిశ్చయించును, ఆయన కన్ఫర్మ్ చేస్తారట, వారికి అనుగ్రహించుననియు. ఏమండి? ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. మనుషులు తెలుసుకోవాలట. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు కాల్ ఎగరేస్తున్నారు. 2 సార్లు మేము గెలిచాం, 3ఓసారి హ్యాట్రిక్ కొడతాం. చూద్దాం హ్యాట్రిక్ కొడతారో బౌల్డ్ అయిపోతారో చూద్దాం ఈసారి. ఎందుకంటే ఇది వాళ్ళ గొప్పతనం కాదు. కేంద్ర ప్రభుత్వంలోనికి రావాలి అంటే ఎవరు రావాలో ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది దేవుడిది. నిజంగా మనకి లీక్ చేస్తే బాగుండండి ప్రవక్తలాగా. నాయన ముందెళ్ళి చెప్పరాడు. కొంతమందికి చెప్పాడు ఉండే ముందు. ఆ సందర్భాలు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆ కాలంలో లేం కాబట్టి మనకి చెప్పట్లేదు దేవుడు. లేదంటే ముందే చెప్పేసేవాడు, రే పలానా అధికారికి నేను నియమిస్తున్నాను రా, వాడు పోతాడని చెప్పు. పలానా రాజుని తీసేస్తున్నాడని చెప్పు. పలానా రాజుని నియమిస్తున్నానని చెప్పు. దేవుడు ముందుగా చెప్పాడు. రాజ్యాల కోసం చెప్పాడు దేవుడు. చూద్దానండి మరి ఎలాగా ఆ టైం వచ్చింది కదా. ఏమండి? అసలు ఏ రాజ్యాల కోసం చెప్పాడు? ఏమండి? ప్రపంచ ప్రజలను ఏలిన ఒక రాజు ఉన్నాడండి. ద బిగ్గెస్ట్ కింగ్డమ్, అతిపెద్ద సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన తొలి సామ్రాజ్యం చరిత్రలో ఉంది. ఏమండి? వరల్డ్ హిస్టరీలో ఉంది. వాడెవడో కాదండి, హీఈస్ నెబుకద్నెజర్ అంటారు. అంటే నెబుకద్నెజరు అని అర్థం. బైబిల్లో ఉన్నాడు వాడు నెబుకద్నెజరు. ఏమండి? ఆ నెబుకద్నెజరు కోసం మాట్లాడుతూ ఏమన్నాడో ఒక మాట చదువుదామా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం, తర్వాత 20వ వచనం కూడా చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. రాజా చిత్తగించుము, మహోన్నతుడుగు దేవుడు మహర్దశ రాజ్యమును ప్రభావమును ఘనత నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను. వాడి దగ్గర సైన్యం ఉందని గొప్ప అయిపోయాడు అనుకున్నారా? ఏమండి? వరల్డ్ హిస్టరీకి తెలియని చరిత్ర బైబిల్ చెబుతుంది. ఎందుకు నెబుకద్నెజరు అధికారంలోనికి వచ్చాడు? ప్రపంచాన్ని వాడు పరిపాలించిన తొలి చక్రవర్తి. రాజు కాదాడు. రాజు అంటే చిన్న చిన్న సామ్రాజ్యాలకు అధికారి. ఇలాంటి ఎందరో రాజుల మీద అధికారియే చక్రవర్తి అంటాడు వాడిని. కింగ్. ఏమండి? అలాంటి గొప్ప చక్రవర్తిగా నెబుకద్నెజర్ని ఎవరు నియమించారట? దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి ఈ మాట. అధికారంలోనికి ఎందుకు వచ్చారు? ఎవరిచ్చారంటే, రాజా చిత్తగించుము, మహోన్నతుడుగు దేవుడు మహర్దశ రాజ్యమును, అంటే చాలా గొప్ప మహర్దశను ఇవ్వబోతున్నాడు మీ రాజ్యానికి. మీ తండ్రి ఎవడు? వాడు. ఏమండి? మహర్దశ రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చిన. బెల్షస్సరుతో చెప్తున్నాడు. బెల్షస్సరు కొడుకు కదండి. ఎవరు కొడుకు? నెబుకద్నెజరు కొడుకు. కనుక ఆ నెబుకద్నెజరు కొడుకుతో చెబుతున్నాడు, నీ తండ్రికి నెబుకద్నెజరుకి ఇచ్చాడు. 20వ వచనం. అయితే దేవుడు అతడు మనస్సును అతిశయించి మీ నాన్న పొగరపడ్డాడు. ఏం పొగరపడ్డాడు?
నేను మనుషులతో పాటు జంతువులను కూడా పరిపాలించాను. అంత అధికారం మహర్దశ కదా మరి ఇది. నా దశ తిరిగింది. ఏమండి, వాటర్ దేవుళ్ళు నా దశ తిప్పేశారు అనుకున్నాడా పిచ్చోడు? లేదా నా భుజబలం, నా బాహుబలం, నా ధనబలం, నా గజబలం అంటే ఏనుగుల బలం, నా అశ్వబలం, ఏమండి నా సైన్యం, దీన్ని బట్టి నేను ప్రపంచ అధికారిగా కూర్చున్నాను అనుకొని భ్రమపడ్డాడేమో ఆ పిచ్చోడు. ప్రపంచాన్ని ఏలిన నెబుకద్నెజరు కోసం చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తున్న చిన్ని చిన్ని అల్లాటప్ప నాయకుల కోసం నేను మాట్లాడలేదండి. ఇక్కడ లోకల్ నాయకులు చాలామంది ఉన్నారు, దేశంలో నాయకులు చాలామంది ఉన్నారు, పార్టీలు చాలా ఉన్నాయి, ప్రపంచ దేశాల్లోని అధికారులు నాయకులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ వాళ్ళ దేశాలకు మాత్రమే పరిమితి. ఒక చైనా వాడు వాడి దేశానికి, ఒక అమెరికా వాడు వాడి దేశానికి, ఏమండి ఇలా ప్రపంచ దేశాల్లో వారి వారి దేశాలకు సరిహద్దులకు పరిమితులైన వాళ్ళు. కానీ ఇక్కడ నెబుకద్నెజరు ఎవరు? ప్రపంచ చక్రవర్తి వాడు. వాడి కోసం ఏమన్నాడు? 20వ వచనం, అయితే అతని మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకును అతని హృదయమును కఠినము చేసుకొనగా వాడికి పొగరొచ్చితే అప్పుడు ఏం జరిగిందట? దేవుడు అతని ప్రభుత్వముని అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అంటే దేవుడు ఇలా కూడా చేస్తాడా? ఎవడైనా విర్రవీగాడా? ఎవడైనా నాదే ప్రభుత్వం నాకు తిరుగులేదు అని అనుకుంటున్నాడా? వచ్చిన తర్వాత ఎవడైనా దేవుడిని ధిక్కరించాడా? ఏం చేస్తానంటున్నాడు దేవుడు? దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసేస్తున్నాడు దేవుడే. అతని ఘనతను పోగొట్టెను. ఘనతను పోగొట్టేస్తాడు. రాజ్యాలను కూల్చేస్తాడు. అది రాజరికపు వ్యవస్థ అయినా, అది ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా మర్చిపోకండి. ఏమిటి ప్రజాస్వామ్యం అంటే ప్రజల కదండి కూల్చాలని. మరి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది? నీకు తెలుసు కదా. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టించిన శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కుమార్తె, మొట్టమొదటి తొలి ప్రధానిగా భారతదేశాన్ని ఏలింది ఆడదానిగా. ఆ ఏం చేసింది? ఏదో చేసింది, తప్పులు కొన్ని. ఆమె తప్పులు చేయటంతో దేశంలో ఎమర్జెన్సీ డిక్లేర్ అయిపోయింది. అప్పటి వరకు ఏ రోజు ఎమర్జెన్సీ అన్న పదం మనకు తెలియదండి. ఓచకోత, అన్నిటినీ రిస్ట్రిక్టెడ్, అధికారులు, ఏమండి మంత్రులు, ప్రజాస్వామ్యంలో ప్రజల నోళ్లు మూయించి ఒక అధికారిగా నేనే సమస్తం అని అనుకుందండి. విర్రవిగిపోయిందండి ఆమె. ఇంకా ఆమె కుమారుడు చెన్నోడు ఎవరు? రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ. అబ్బో, చాలా దారుణాలు చేశారండి ఆ కాలంలో. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారండి. అందుకు ప్రభుత్వం కుప్పకూలిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అది ప్రజాస్వామ్యమే. ఎందుకు కూలింది? ఇందిరాగాంధీ చనిపోయింది. ప్రతి దాని వెనుక దేవుని లెక్క, దేవుని ప్రమాణం, దేవుని ఇష్టం అనేది ఉంటుంది. మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, అవునా? మన పార్టీ ఒకే పార్టీ, అది దేవుడు పార్టీ, అవునా? మనల్ని కలుగజేసిన, లోకాలను కలుగజేసిన మహాచక్రవర్తి అయిన దేవుడు పార్టీ మనమంతా. లోకంలో మనుషులు పెట్టుకొని ఇచ్చిన బులిబులి పార్టీలు, అధికారాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళం కాము. వాళ్ళ అధికారులకు లోబడతాం అంతే, అది మంచిదైతే. కనుక ఇక్కడ దేవుడు చేస్తున్నాడు చూడండి. అతని ప్రభుత్వం అతని యొద్ద నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టును. దేవుని పిల్లలారా, కనుక నువ్వు అధికారిగా మారాలి అంటే దేవుడు నిన్ను మెచ్చాలి, దేవుడికి నువ్వు నచ్చాలి. మరి దేవుడికి నచ్చే నాయకులుగా ఉన్నావా? ఈరోజు ఎంతమంది అయితే అధికారంలోకి రాబోతున్నారో దేవుడు మెచ్చే నాయకులుగా ఉండాలి. ఆయన నీ మీద కృప చూపిస్తే, అనుగ్రహాన్ని చూపిస్తే నువ్వు కార్పొరేటర్ అయినా అవుతావు, ఎమ్మెల్యే అయినా అవుతావు, క్యాబినెట్ మంత్రి అయినా అవుతావు, ఏమండి ముఖ్యమంత్రి అయినా అవుతావు, చివరికి దేశాన్ని ప్రధానమంత్రి అయినా అవుతావు. ప్రధానమంత్రిగా చేసిన తరువాత మరి కొంతమంది మన దేశ చరిత్రలో చాలా దారుణాలు సృష్టించారు కదండి. మరి దేవుడికి తెలియదంట. వచ్చిన తరువాత ఎన్ని అల్లర్లు జరిగాయో, ఎంత ఊచకోత జరిగిందో, ఏమండి మతాలకు సంబంధించిన ఎన్ని గొడవలు జరిగాయో, ఎంతమంది క్రూరంగా చంపబడ్డారో, హింసించబడ్డారో, అది దేశ చరిత్రలో లిఖించబడింది. అంటే వారి వారి కాలాల్లో వారికి తీర్పు తీర్చబడింది. ఏంటా తీర్పు? ప్రతి వాడు చేసిన క్రియల చొప్పున, క్రియల ఫలం. అవునా? దేవుడట త్రాసులో వేసి చూశాడట. త్రాసులో వేసి చూసి
వాటితో ఏం చెప్పాడు తెలుసా? చిన్నప్పుడు మనం సండే స్కూల్లో నేర్చుకున్నది, మెనే మెనే టెకేల్ ఫార్సీన్. ఎందుకన్నాడు అలాగా? ఒరే, నిన్ను త్రాసులో వేస్తే నువ్వు తక్కువగా తూగావురా, కనుక నిన్ను లేపేస్తున్నాను. అంటే ఉంచాలన్నా తీసేయాలన్నా అన్ని అధికారాలు దేవుని చేతిలో ఉన్నాయి, మర్చిపోకండి. అంతా సమస్తం దేవుని వశం. అధికారులు దేవుని వశం, అధికారాలు దేవుని వశం, సింహాసనాలు దేవుని వశం, రాజ్యాధికారం దేవుని వశం, ప్రపంచ దేశాలు అధికారాలు చివరకు దేవుని వశం. అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఎవరండి చెప్తారు ఇలాగెళ్ళి ప్రజల మధ్య మాట్లాడితే ప్రజలు ఏమంటారు తెలుసా అండి? ఏడు బాబు, మేము దేవుళ్ళు కావా, మీకు ఓటు ఏం పోరా అంటారు. నాయకుల్లో మాట్లాడితే ఏమంటారు? వాళ్ళ దగ్గర వంగి దండాలు పెడతాను కదా, దొంగదండ ప్రమాణాలు చేస్తేనే వీడి అతి వినయాన్ని చూచి మోసపోయి వాళ్ళు ఓటేసేది, దొంగలు గెలిపించేది, తమ అనుకూల సామాజిక కులవర్గ రాజకీయ నాయకులను గెలిపించేది, పట్టం కట్టేది. ఏమండి? కానీ దేవుడు ఏమన్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. దరిద్రులను అధికారులను కూర్చుండబెట్టుటకు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలన్నా ఎవరు కూర్చోబెట్టాలి? దేవుడే. ఏమండి, మరి ఈరోజు మన దేశ ప్రధానికి ఉన్న మరో పేరేంటో తెలుసా అండి? చాయ్వాలా అంటారు. అవునా? చాయ్వాలా అంటే టీ అమ్ముకునే వ్యక్తి అని అర్థం, టీ సప్లై చేసిన వ్యక్తి అని అర్థం. మరి ఒక సామాన్యుడిగా ఉండి ఆయన అంత అధికారిగా ఉన్నాడు అంటే ఎవరు కూర్చోబెట్టారు? ఇప్పుడు మీరు చెప్పండి. ఊరుకోండి, మరి భారతీయ జనతా పార్టీలో ఉన్న మోడీ గారిని దేవుడే నియమించారంటే అవును, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అవును, ఈ 2 సంవత్సరాలు, ఈ 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలిందంటే దానిలో ప్రధాన పాత్ర ప్రజలది కాదు, ఓటర్లది కాదు. భారతీయ జనతా పార్టీలు కూడా తెలియదు ఈ రహస్యం. వాళ్ళని గెలిపించి కూర్చోబెట్టింది ఎవరో తెలుసా? మోడీని ప్రధాని చేసింది ఎవరో తెలుసా అండి? దేవుడు. ఎందుకు చేశారండి? వాళ్ళుంటేనే కొన్ని కఠినమైన చట్టాలు, కఠినమైన నిర్ణయాలు జరిగేవి కనుక. కాంగ్రెస్ ఉన్నప్పుడు కొన్ని జరిగాయి, ఆ తర్వాత వాళ్ళ యొక్క పాపాల లెక్క పూర్తయిన తర్వాత వాళ్ళని తీసేశాడు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చాడు, వీళ్ళు కూడా పాపాలు చేస్తున్నారు. వీళ్ళు పాపాల లెక్క పూర్తయిపోయిందా లేదా ఇప్పుడు మనకు తెలుస్తుంది. కమింగ్ కొద్ది నెలల్లో మనకు తెలిసిపోద్ది ఏంటి, వీళ్ళని ఉంచుతున్నాడా తీసేస్తున్నాడా. మనం మరలా జూన్లో జ్ఞాపకం చేసుకుందాం, లేదా మే నెలలో జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలన్నీ కూడా. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు అంటున్న మాట దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకు. ఎక్కడో ఏమంటే పాత ఫోటోలు మన భారత ప్రధాని, ఏదైనా మన భారత ప్రధాని కదండి, ప్రధానిగా మనం ఆయన గౌరవించాలి. ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు కనుక. అలాంటి నాయకత్వం ఆయనకి ఇచ్చారు అంటే ఎవరిచ్చారు? ఒక సామాన్యుడిగా ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి ఒక ప్రధాని యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే ఎస్, దైవానుగ్రహం, దేవుని వల్లే జరిగింది. మరి క్రైస్తవులకి విరోధులు కదండి. క్రైస్తవులకు విరోధులా? క్రైస్తవులు పాపం మంచోళ్ళని, అవునా? క్రైస్తవులు పాపం ఏ నేరాలు చేయట్లేదని. ఏమండి, నిజంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత విదేశాల నుంచి వస్తున్న అన్యాయపు కోట్ల సొమ్ము ఆపేశారండి వాళ్ళు. ఆపేశారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. అది భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఆ నిర్ణయం తీసుకుంటుంది. లేదంటే దేవుడి పేరట ప్రజా ధనాన్ని, దేవుని పేరట ఆయన డబ్బును విచ్చలవిడిగా తప్పుడు కార్యక్రమాల కోసం వెదజల్లేవారండి ఈరోజు క్రైస్తవ మిషనరీలు అయిన వాళ్ళు. ఇలా మాట్లాడితే కొంతమంది క్రైస్తవ మిషనరీలకి, పెద్ద పెద్ద సంస్థలకు బాధ కలగొచ్చు. కానీ ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కదా మనం. అలాగని నేను ఎవరిని సమర్థించను, ఎవరిని వ్యతిరేకించను. ఉన్న విషయాన్ని, వాస్తవం, ఫ్యాక్ట్ మనం మాట్లాడాలి. కొన్ని నిర్ణయాలు, తీర్పులు తీర్చుకోవాలి అంటే అది భారతీయ జనతా పార్టీ వాళ్ళ వల్లనే సాధ్యం. ఏమంటే తొలిసారిగా నేషనల్ హైవేస్ని వాటికి పెట్టుబడి పెట్టి వాటిని లింకప్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ తీసుకుందండి నిర్ణయం. ఈరోజు నేషనల్ హైవేస్ మీద అంత స్పీడ్గా మనం ఎక్కువ దూరాలని తక్కువ సమయంలో మనం చేరుకోగలుగుతున్నాము అంటే అవును, ప్రతి రాజకీయ పార్టీ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. అందులో చెడు నిర్ణయాలు కొన్ని ఉంటాయి. కానీ కొన్ని మంచి జరగాలి, కొంతమందికి బుద్ధి కలగాలి.
మరి దాడులు ఎక్కువ అవుతున్నాయి కదండి. ఉంది, దానికి ఉంది తీర్పు, కంగారు పడకండి. దేవుడు దాడులు జరుగుతున్నాయి కదా కాబట్టి ఆయన ఏది విడిచిపెట్టేశాడా, దేవుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశాడా అని అనుకోవడానికి లేదు. తప్పు చేస్తే దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో ఇప్పుడు మనం చూడాలి. సాక్ష్యం ఏంటా సాక్ష్యం చూద్దాం మనం. ఏమండి, రెండో రాజుల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు తీసుకున్న నిర్ణయాలు చూడండి ఎంత విప్లవాత్మకంగా ఉన్నాయో. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను, అంటే ఎవరు, హజాయేలుతో చెప్తున్నాను ఈ మాట. హజాయేలు, పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకుడైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, జాగ్రత్తగా వినండి, నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి, ఇంకా మూడోది యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు. ఏమంటే యెజెబెల్ అనే స్త్రీ ఎంత దుర్మార్గురాలో మీకు తెలుసు, అది చేసిన అక్రమాలు మనకు తెలుసు. చేసిన దానిని బట్టి యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము, లేపే వాళ్ళందరినీ. అంటే వీళ్ళందరూ మంచోళ్ళనా? ఏమంటే ఎవరెవరి కోసమట 7వ వచనం అండి. నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, ప్రవక్తలను చంపేశావు, తర్వాత సేవకులైన వాళ్ళని చంపేశావు, రెండోది, తర్వాత యెజెబెలుకు నువ్వు ప్రతీకారం చేయాలి, అలాగే యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. 9వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను, అహియా కుమారుడైన బయోషా కుటుంబీకులను నేను నిన్ను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. నేను ఇచ్చేస్తున్నాను, నేనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, లేపేయ్. ఎవడు చావాలన్నా, ఎవడు బతకాలన్నా, ఎవడు లేచిపోవాలన్నా, ఎవడు నాయకుడుగా రాజుగా కొనసాగిపోవాలన్నా అంతా నా చేతిలో ఉంది, అంతా నా వశం. దేవుడు చెప్తున్నాడండి. ఏమండి, అంటే యెరోబాము ఎంత దుష్టుడో మీకు తెలుసు కదా. యెరోబాము నెబాతు కుమారుడైన యెరోబాము, అబ్బబ్బబ్బబ్బ, వాడు చేసిన అల్లర్లు, అఘాయిత్యాలు ఇన్నన్ని కాదండి. దానికోసం దేవుడు వాడు చేసిన పాపములు వాడు చేస్తున్నంతకాలం ఉన్నాడు, ఏమనలేదు. చెయ్యిరా, చెయ్యి, నీకు వేస్తా శిక్ష, వేస్తా నీకు శిక్ష. ఎలాంటి శిక్ష వేశాడు? 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29. ఇది గత చరిత్ర, బైబిల్లో రాయబడిన చరిత్ర, నాయకుల చరిత్ర, అధికారుల చరిత్ర, ప్రభుత్వాలను చేసిన అధికారుల చరిత్ర చెప్తున్నాడు బైబిల్లో. ఏంటది? 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం ఏముంది? అదే, తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారందరినీ హతము చేసెను, ఎవనినైనను యెరోబామునకు సజీవునిగా ఒక్కడిని కూడా ఉండనివ్వకుండా అందరినీ లేపేశాడట. అంటే ఎందుకు వచ్చాడనమాట? బయోషా కోసం చెప్తున్నాడండి. బయోషా కోసం చెప్తున్నాడు. బయోషా, నువ్వెందుకు నేను రాజుగా నియమిస్తున్నానో తెలుసా? లేపే యెరోబాము కుటుంబాన్ని, లేపేయ్. అంటే వీడి అధికారంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? వాడి తెక్క కుదర్చడానికి. మర్చిపోకండి, ఇది దేవుడు ప్లాన్. అధికారంలోకి ఎవరు ఎందుకు వస్తున్నారు, రాజులుగా ఎవరు ఎందుకు నియమించబడుతున్నారు, ఎవడు ఎందుకు సింహాసనం మీద కూర్చుంటున్నాడు, ఇది ప్రపంచ ప్రజలకు తెలియకపోయినా బైబిల్ ఒకనాడు చెప్పిన చరిత్ర, దాని వెనక గేమ్ ఆడిస్తున్న దేవుని చరిత్ర. ఎవడి పాపాల లెక్క ఉంటుంది కదండి, ఎవడు చేసిన నేరాల లెక్క ఉంటుంది కదండి, దాన్ని తీర్చాలి కదండి. ఆ తీర్చడం కోసం ఏమంటున్నాడు? చదువుదాం మళ్ళీ 29వ వచనంలో. తాను రాజు కాగానే, ఇలా రాజు అయ్యాడో లేదో ఏం చేశారట? యెరోబాము సంతతి వారందరినీ హతము చేసెను. ఆడు దుష్టుడు, నెబాతు కుమారుడైన యెరోబాము దేవుడు కోసం చేసిన కీడులు ఇన్నన్ని కాదు. మరి వాడి తీర్పు తీర్చొద్దా? వాడి తిక్క కుదర్చొద్దా? కుదర్చడానికి బయోషా, కమాన్, నిన్ను రాజుగా చేస్తానని రావయ్యా అన్నాడు. వచ్చాడు బయోషా. ఏమండి, ఇప్పుడు బయోషా వచ్చిన తర్వాత వీడు మాత్రం తిన్నగా ఉన్నాడా? వీడేం చేశాడో చూడండి. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమైంది. తన ప్రవక్త యెహూకు చెప్పాడు. ఏమని? ఇదిగో బయోషా కోసం చెప్పు. బయోషా ఎవడనుకున్నారు? బయోషా ఎంత మీరు చదివారే? యెరోబాము కుటుంబాన్ని ఒక్కడు కూడా ముంచకుండా లేపేశాడట అందరినీ. ఆడ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత.
నేను నిన్ను మంటిలో నుంచి తీసి చింపజేసి నిన్ను హెచ్చించి రాజుగా కూర్చోబెట్టి ఇశ్రాయేలు ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారం నా జనుల మీద నిన్ను అధికారాన్ని నీ చేతికి కట్టబెడితే అయినను నువ్వేం చేశావు? యెరోబాము యెరోబాము వాడు చేసినట్లుగానే ప్రవర్తి నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు. ఇశ్రాయేలుకు ఇశ్రాయేలుగు వారందరూ నా జనులు నా జనులు తప్పు చేయడానికి పాపకారకుడవై నువ్వు కారకుడవయ్యావు బయోషా. వారి పాపముల వారి చేత పాపముల చేత నాకు బాగా కోపం రప్పించావురా నువ్వు. కాబట్టి బయోషా సంతతి వారిని అతని కుటుంబీకులను అతని కుటుంబీకులను సమూల నేను సమూల ధ్వంసము చేస్తా. నెబాతు కుమారుడైన నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి యెరోబాము సంతతి వారికి నేను చేసిన నేను ఒక రోజు ఎలాగైతే నీతో చేయించానో నీ సంతతి నీ సంతతికి కూడా చేయబో అలాగే జరుగుతుందిరా బయోషా. బా ఏంటండి, ఆడిని లేపేయడానికి ఈయన తీసుకొచ్చాడు, ఈడు తప్పు చేస్తే ఈయన్ని లేపేయడానికి ఎవరిని తీసుకొచ్చాడు? 11, 12, 13 వచనాలు చదవండి. ఈ బయోషా గాడు తిన్నగా ఉన్నాడా? అయ్యో దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, మొత్తానికి ఏదో వాడు తప్పు చేసినందుకు యెరోబాము కుటుంబాన్ని లేపేమన్నాడు, ఒక్కడు కూడా లేపకుండా మొత్తం ఉంచకుండా లేపేసి నేను దేవుడికి వినంగా దేవుడికి విధేయతతో ఉంటాను అనుకున్నాడా? పొగరెక్కింది వీడికి. బబులుని చక్రవర్తి ఎడంకాలతో దోసేశాడు పోరా అని. అవునా? రాజు నెబుకద్నెజర్నే తృణప్రాయంగా తీసిపడేశాడు. వీడే మాత్రం ఇశ్రాయేలు మీద చిన్ని రాజు వీడు. ఏమండి, వీడు చేసిన తప్పులకు ఏమి శిక్ష వేశాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుంచి. అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే బయోషా సంతతి వారందరినీ ఏ పురుషుణ్ణి వదలలేదటండి. అతని బంధువులు రక్త సంబంధాలు విడిచిపెట్టలేదటండి. మిత్రులు స్నేహితులు కూడా విడిచిపెట్టలేదటండి. ఎవ్వరిని గాని మిగులనీయక అందరిని ఖతం. బయోషా అతని కుమారుడుకు ఎలాయు తామే తప్పు చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకున్న దేవతలు ఉన్నారే వారి వలన ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించారు గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ అందుకే లేపుతున్నాడు. యెహూ ద్వారా బయోషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నేను చెప్తున్నాను. యెహూ నువ్వు చెప్తున్నాను ముందే చెప్పు, ఇలా బయోషా గడికి చెప్పు, ఆడి ఫ్యామిలీని మొత్తం అందరిని లేపేస్తారని చెప్పు. యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ అన్నవాడిని లేపాడటండి. బయోషా సంతతి వాళ్ళ అందరినీ లేపేశాడు. చూసారండి ఎలాగుందో? ఏంటిది? రాజకీయం కాదు. రాజకీయంలో సహజంగా అంతే కదండి. వీడి అధికారులకు వస్తే ఆడి తాలూకాలందరినీ, వాడి అధికారులకు వస్తే వీడి తాలూకాలందరినీ. కానీ వీళ్ళందరి రాజకీయాలకు మించిన రాజు ఒకడున్నాడు పైన. ఆయనకు తెలుసు నువ్వు చేస్తున్న తప్పులేంటో, ఆయనకు తెలుసు నువ్వు చేస్తున్న దుర్మార్గాలేంటో, నువ్వు చేస్తున్న దారుణాలేంటో అన్నీ చూస్తున్నాడు రాజు పైనుంచి. ఓపిక పడుతున్నాడు అంతే. టైం రావాలి కదా నిన్ను లేపేయడానికి, నిన్ను మొత్తేయడానికి. అది రోగంతోనో లేదా చావుతోనో లేదా ప్రమాదంతోనో నిన్ను లేపేయాలి అంటే నీ పాపాలు పూర్ణం కావాలి కదరా. వెయిటింగ్. అలా దేవుడు ఎదురు చూసి ఏమండి ఎంత చక్కగా లేపుకొచ్చేసారండి. యెరోబాము దుర్మార్గంగా ఉన్నందుకు యెరోబామును లేపడానికి ఏమో బయోషాని రెచ్చగొట్టాడు, బయోషాని తీసుకొచ్చాడు. ఈడు తిన్నంగా లేకుండా బయోషా గారు తిరుగుబాటు చేసినందుకు జిమ్రీని లేపాడు. యెహూ ద్వారా కబురు పంపించి ఈయన్ని లేపే అన్నాడు. అంటే ఒక్కొక్కడు అధికారంలోకి ఎందుకు వస్తున్నాడు? ఇంకొకటి తాట తీసేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఎందుకు వచ్చింది అధికారంలోకి? కొందరి తాట తీయడానికి వచ్చింది 2 సార్లు. 3ఓసారి కూడా వచ్చింది అనుకోండి, నో డౌట్. అంటే ఎవరికో దేవుడు తొక్క తీయాలనుకుంటున్నాడు అనమాట. ఇంకా క్రైస్తవులు ఇంకా సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మధ్యన చూడండి, క్రైస్తవుల మీద దాడులు పెరిగేసరికి అందరిలోని ప్రేమ చిగురిస్తుందండి క్రైస్తవుల్లో. మంచిదే. రతిలు కలుస్తారా? క్రైస్తవులు కలుస్తారండి? అబ్బాయి వీళ్ళు సహోదరులను ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పి వీళ్ళంత పగలు ద్వేషాలు ఎవరిలోనూ ఉండవు. వీళ్ళ దగ్గర బాంబులు లేవు కానీ లేదంటే గుళ్ళని బాంబులు వేసుకుంటారు వీళ్ళు. అలాంటి అంత దారుణం అండి క్రైస్తవులు. ముఠాలు, తగాదాలు, కులాలు, వైరాలు. అబ్బో, మరి వీళ్ళు పీసం అణచాలంటే, వీళ్ళు తొక్క తీసేయాలంటే, వీళ్ళు పొగర అణిచేయాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి నాయన. ప్రధాని నువ్వు వెళ్ళు నాయన. మరలా వీళ్ళు సామాన్యులు కాదు, నేను నా ప్రజలు అనుకున్నాను కానీ వీళ్ళు మంచోళ్ళ. వీళ్ళకి సరిగ్గా తిక్క కుదర్చాలి అంటే నువ్వే రావాలి. వెళ్ళు నాయన, వెళ్ళు. ఎక్కెత్తాడు.
ఎక్కించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏమైనా అటు ఇటు ఇటు అటు జంపింగ్ చేసింది అనుకోండి, ఈ 14 సంవత్సరాలు దేవుడు చూశాడు లెక్క, ఆల్రెడీ ఖాతా మేనే టెకేల్ అయిపోయింది, ఆల్రెడీ లెక్క చూశాడు. ఈ లెక్క మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? రేపు మే నెల తర్వాత తెలిసిపోద్ది. ఆహా వీళ్ళు పోయారు అనుకోండి, అంటే దేవుడు వీళ్ళకి ఫుట్బాల్తో తన్నాడు అనమాట, గోల్ అయిపోయారు వీళ్ళు. అంటే పాపం చాలామంది ఆర్తనాదాలు దేవుడు విన్నాడు. ఎందుకంటే క్రైస్తవులు అందరూ కూడా మరి చాలా నార్త్లో దారుణం కదండి, పాస్టర్లను కొట్టి, క్రైస్తవ సంఘాలను ఇరుగగొట్టి, సిలువలను కూడా బద్దలు కొట్టి, దాని మీద ఏమండి వాళ్ళ మత సంబంధమైన జెండాలను ఎగరేసి ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు. రేయ్ నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది ఇంకొకటి తొక్క తీయడానికి రా, నా ప్రజలనే దొక్కబెడతావు నువ్వు, నిన్ను ఇడిచిపెట్టను. దేవుడు చూశాడు ఎలా అంటాడు. గతంలో జరిగిన చరిత్ర అండి, వాడు తప్పును శిక్షించడానికి నిన్ను రాజుగా పెడితే నువ్వు తప్పు చేయడానికి కాదురా నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది, వాడిని సరిచేసి నువ్వు బాగుంటావని. నువ్వు బాగోలేవు అనుకో, నిన్ను తీసేయడానికి ఇంకొకరిని తీసుకొస్తాను నేను, నిన్ను లేపేయడానికి ఇంకోటి తీసుకొస్తాను. ఒకరిని కాదట, సమూలంగా కుటుంబం ఫ్యామిలీని మొత్తం లేపేశారటండి. ఏంటంటే తీసేయడం అంటే దేవుడు తలుచుకుంటే వేళ్లతో సహా పెళ్ళగించేస్తాడు నిన్ను. దేవుడు తలుచుకుంటే నీ కుటుంబం మొత్తం లేపేస్తాడు దేవుడు. అందుకే ఎలా ఉండాలండి దేవుడి దగ్గర? భయం. క్షమించి తండ్రి, నాయన తప్పు అయిపోయింది నాయన, అయ్యా క్షమించి నాయన, అయ్యా మీరే సర్వాధికారి తండ్రి, అలా ఉండాలి దేవుడి దగ్గర. నేను చాలా గొప్పోడిని, ప్రజా ఓటర్లు నా దేవుళ్ళు అనుకుని నువ్వేమైనా కొంచెం పొగరెక్కావా, వెర్రవీగావా, నీకెలా నీ పొగరు దించాలో దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు. పాపం ఈరోజు మిగతా పార్టీలు వారందరూ ఏం గోల పెడతారో తెలుసండి. అదిగోండి బీజేపీ వాళ్ళు ఆ మిషన్లు, ఆ ఈవీఎం మిషన్లు మొత్తం ట్యాంపరింగ్ చేసేస్తున్నారండి. ఎక్కడ నొక్కినా సరే బీజేపీలకు పడిపోతుంది, ఎక్కడ నొక్కినా బీజేపీలకు పడిపోతుంది. ఇదంతా మతలబు చేసేస్తున్నారండి. వాళ్ళే గెలిచేస్తారేమో అని భయపడిపోతుంటారు చాలామంది. మొన్న ఎవరో నాతో అంటే నేను అదన్నరే, పిచ్చోళ్ళారా భయపడకండారా. మనిషి నమ్ముకున్న టెక్నాలజీని, అవునా, నిజంగా వాళ్ళు ఒకవేళ అటువంటి తప్పుడు పని చేశారనుకోండి, ఈవీఎం మెషిన్లే ట్యాంపరింగ్ చేసి ఎక్కడ నొక్కినా వాళ్ళు అనుకున్న పార్టీ గుర్తుకే పడిపోయేటట్లుగా, లేదా భారతీయ జనతా పార్టీకే పడిపోయి అధిక సీట్లు వచ్చేసేటట్టుగా ఒకళ్ళు పెట్టారనుకోండి మిషనరీ, ఓకే అంతా బాగానే ఉంది అనుకున్నట్లుగా మొత్తం ఓట్లన్నీ అయిపోయి. ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం? కౌంటింగ్ రావాలి కదా, అప్పుడు అందరి మధ్యన సీసీ కెమెరాల మధ్యన మిషన్లు ఓపెన్ చేస్తారు. అప్పుడు మిషన్లు ఓపెన్ చేస్తే నీకున్న టెక్నాలజీతోనే నువ్వు కృత్రిమంగా ఏమండి ఎక్కడి నుంచో ఆపరేట్ చేసి ఓటింగ్ వేసేసి మార్చేసే జ్ఞానం నీకుంటే, ఒరే తాతకు దగ్గులు నేర్పించకరా, నీకన్నా ముసలోడు ఉన్నాడు పైన ఒకడు, ఎవరు? దేవుడు. నువ్వు ఇప్పే టైంకి ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎక్కడ ఓటు పడమని చెప్పినా దేవుడు ఏ పార్టీకి ఓటు నిర్ణయించడో అక్కడ లెక్కలన్నీ తారుమవుతాయి. టక క్యాలిక్యులేటర్ తప్పు అయిపోయినట్టుగా. అది ఓపెన్ చేసరికి ఇదేంటి బీజేపీకి రావాల్సింది ఎక్కడ పడిపోయేంటి, ఎందుకు అయిపోయింది ఇలాగా? మార్చడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే ఓటింగ్ కౌంట్, సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. ఏమైనా తేడా జరిగితే మొత్తం ప్రజల్లో తిరుగుబాటు. ఊరుకుంటారేటండి అపోజిషన్ పార్టీ మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. నువ్వే మతలబు చేయడం నేర్చుకున్నప్పుడు దేవుడు చేయలేడా? నీ టెక్నాలజీ ఏమాత్రం దేవుడి దగ్గర మార్చేయగలడు. కనుక మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. ఏంటి, ఓటింగ్ మిషన్లు తప్పు అయితే అవనివ్వండి, ఓటర్లని రిగ్గింగ్లు చేయనివ్వండి, అంటే చేయనివ్వండి అంటే నేను దాన్ని సహకరించమని చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళు తప్పుడుగా దొంగ విధానంలో ఒకళ్ళు చేసినా దేవుడు అనుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఆయన నిర్ణయించాలి. ఆడు మంచోడు రావాలన్నా, దొంగోడు సింహాసనం మీదకి రావాలన్నా, ఎందుకంటే సింహాసనం మీద దొంగోడు కూడా వచ్చారు, అవునా? యెరోబోము మంచోడు ఏంటి, దొంగోడాడు, నీచుడు, దుర్మార్గుడు. మరి ఇప్పుడు తర్వాత వచ్చినాడు ఎవడు? బయషా. ఈడొక పచ్చి దుర్మార్గుడు. ఇలా ఎంతోమంది ఇశ్రాయేలుల్లోను, యూదుల్లోను, ప్రపంచ ప్రజలు. నార్త్ కొరియాలో కిమ్ గడు ఉన్నాడండి. ఎందుకున్నాడు? ఎందుకున్నాడు? దేవుడే నిలబెట్టాడు నాన్ని. ఆడొక నియంత్రైనా, ఒక పిచ్చోడైనా నువ్వు ఉండరా. ఎందుకంటే వాళ్ళ దేశంలో చాలా కొన్ని మంచి ఉన్నాయండి నియంత్రణలు. అక్కడ మనలా సోషల్ మీడియా అంతా పనిచేయదండి. తెలుసు కదా, మీరు నార్త్ కొరియా కోసం వినే ఉంటారు. అక్కడ ప్రభుత్వం ద్వారా నడుపబడి 6-7 ఛానళ్ళే ఉంటాయండి అంతే. మనకెన్ని ఉంటాయండి? 900 పైన ఛానళ్ళు ఉన్నాయండి. అన్ని ఛానళ్ళు అంటే బూతులే. సోషల్ మీడియా ఇప్పుడే బూతులే, అన్నీ బూతులు. కానీ కొరియాలో బూతులు లేవు, అవునండి. అక్కడ ఎవడ పడితే ఫోన్లో ఏది పడితే అది వాడడానికి లేదండి. ఏది పడితే తప్పుడు చూడడానికి లేదండి. ఒకవేళ నువ్వు రహస్యంగా ఎక్కడైనా తెచ్చినా నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి నరికేసి లోపల వేసేస్తాను నేను. మరి అలాంటి చట్టాలు మంచివి అంటారా? మంచివే. కొంతమంది అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకొని అధికారంలోకి వచ్చారు అంటే అది కూడా దేవుని సంకల్పంలో ఒక భాగం.
పుతిన్ గారు ఈరోజు రష్యాకున్నా, అమెరికాలో ఈరోజు ఎవరు పరిపాలిస్తున్నా, రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు పరిపాలించినా అధికారాలన్నీ దేవుని వలన సెట్ చేయబడ్డాయి. అంటే ఈసారి అమెరికాకు తొక్క తీసేవాడు వీడే కనుక వీడే రావాలి. ఈసారి కొరియా ప్రజలకు సరిగ్గా బుద్ధి చెప్పేవాడు వీడే. ఎందుకంటే ప్రపంచ దేశాలు వాడిని చూసి భయపడతారు. అమ్మ వీడు సామాన్యుడు కాదురా బాబు, వీడి దగ్గర మిసైల్స్ ఉన్నాయి, ఏ రోజైనా దాన్ని ప్రయోగించేస్తే అగ్రరాజ్యాలు భయపడుతున్నాడు. నార్త్ కొరియా వాడికి, కిమ్ గడికి. ఎందుకు ఎందుకు తిక్కలోడు కనుక. ఆ తిక్కలోడు మరి ఎందుకు వచ్చాడు అధికారంలోకి? దేవుడు వల్ల కలిగినది తప్ప ఎవడు అధికారిగా ఉండలేడు. ఇది బైబిల్, ఇది నిజం బైబిల్ అండి ఇది. అంటే ఆయా దేశాల్లో ఉన్న మూర్ఖులకు, ఆయా దేశంలో ఉన్న క్రూరులకు సరైన విధానంలో బుద్ధి చెప్పడానికి ఆయా ప్రాంతాల్లో ఆయా అధికారులైన వాళ్ళు దేవుడు నియమించాడు. అందుకే ఎంత ఒక మాట చదువుకున్నాం కదండి, దానియేలు గ్రంథం 4:17 ఆయా రాజ్యముల పైన మనుష్యులను ఆయన నియమించుచున్నాడు. దేవుడు నియమిస్తున్నాడు. అపాయింట్మెంట్ దేవుడు ఇస్తున్నాడట. ఎంత ఖచ్చితమండి బైబిల్. అంటే రేపు ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వం ఎవరు రాబోతున్నారో, రాష్ట్ర ప్రభుత్వం ఎవరు రాబోతున్నారో దేవుడు నిర్ణయించేశాడు. అంటే ఎవరు వస్తే ఎవరికి బుద్ధి కలుగుతుందో, ఎవరు వస్తే ఎవరికి మంచి జరుగుతుందో వారు చేసిన పాపాలను బట్టి తగిన లెక్కను దేవుడు తేల్చబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అధికారంలోనికి వచ్చేదెవరు, రప్పించేదెవరు? ఓటర్ దేవుళ్ళు కారు. ఓటర్లందరిపైన ఉన్న దేవుడే అధికారులు నియమించుచున్నాడు. కొన్ని మంచి మాటలు చదువుదామండి. యెషయా గ్రంథం 44:28. యెషయా గ్రంథం 44:28. కోరెషు నా మంద కాపరి. కోరెషు ఇశ్రాయేలీయుడు కాడండి. ఏమండి, కోరెషు మీకు తెలుసు కదా, సైరస్ అంటారు. నా మంద కాపరి, నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. అంటే పడగొట్టబడిన దేవాలయం తిరిగి నిర్మించబడాలి అంటే అన్యుడైన కోరెషు రావాలి. అందుకే కోరెషుకు అధికారం అప్పచెప్పాడు. కోరెషు వెళ్ళు నాయన వెళ్ళు, ఎందుకంటే నువ్వు ప్రవక్తల స్వాధీనంలో మరలా నువ్వు దేవాలయాన్ని కట్టించడానికి అనుమతి ఇవ్వబోతున్నావు కదా. కోరెషు వెళ్ళు నాయన వెళ్ళు, నా ఆలయాన్ని కట్టించడానికి నువ్వు రావాలి అధికారంలోనికి. కనుక రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏది జరగబోతుందో ఆ జరగబోయే దాన్ని నిలబెట్టడానికి ఆ పార్టీ మాత్రమే అధికారాల్లోనికి ఆయా రాష్ట్రాల్లో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అది ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది కాంగ్రెస్ కావచ్చు, అది టీడీపీ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఏదైనా పార్టీ కావచ్చు. వీళ్ళు అధికారంలోనికి రావాలి అంటే దేవుడు నియామకం. వాళ్ళ ద్వారా ఏ పనులు దేవుడు చేయించాలనుకున్నాడో వాళ్ళని మాత్రమే రప్పిస్తాడు, అధికారాలు ఇస్తాడు, సింహాసనాల మీద కూర్చోబెడతాడు. మర్చిపోకండి. అదే అంటున్నాడు కోరెషు, నా మందను కాపాడేవాడు నువ్వు, మంద కాపరి. ఈరోజు క్రైస్తవులందరూ క్రైస్తవులందరూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారయ్యా. ఓకే, నా మందను కాపాడడానికి రప్పిస్తాను. ఎవరా పార్టీ ఏమో చూద్దాం. ఎవరిని రప్పించబోతున్నాడో, ఈ తనను నమ్ముకునే ఆ మందను కాయడానికి ఎవరిని దేవుడు అధికారం కట్టచెప్పబోతున్నాడు, వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఆయన నిర్ణయం జరిగిపోయింది ఆల్రెడీ. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 11వ. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 11వ. బాణములను చికిలి చేయుడి, కేడెములను పట్టుకొనిడి, బబులోను నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు, లేపేద్దాం అనుకుంటున్నాడు. మాదీయుల రాజుకు మనస్సును, ఇప్పుడు ఎవరిని లేపుతున్నాడు చూడండి. ఒకప్పుడు బబులోను రాజు నెబుకద్నెజర్ నియమించింది ఈయనే, అధికారంలోకి తెచ్చింది ఈయనే, ఏమండి బెల్షస్సర్ నిలబెట్టింది ఈయనే, అన్నీ చెప్పింది ఈయనే. కానీ ఇప్పుడు మాదీయుల రాజుల మనస్సులను దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతి దండన. ఒక దుర్మార్గుడు అధికారంలోకి వచ్చినా అందులో ప్రతి దండన ఉంటుంది. చెప్పాను కదా, ఒకడిని భయపెట్టాలి అంటే, ఒకడికి పీస మనచాలి అంటే, ఒకడు పొగరు తగ్గించాలి అంటే, ఒకడికి బుద్ధి రావాలి అంటే ఒకడు అధికారంలోనికి రావాలి. కనుక ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవడు పొగరు అణుగుతుందో దేవుడికి తెలుసు. ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో. అందుకే అంటున్నాడు ఏమని, మాదీయుల రాజుల మనస్సును దాని మీదకు రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన.
నా మందిరం మీదకి వస్తారా? నా మందిరాన్ని పడగొడతారా? ఏమండి, దేవుడు ఆ రోజున మందిరం నాది కాదన్నాడు, నేను ఇందులో ఉండనన్నాడు. కానీ దాన్ని పడగొట్టినందుకు దేవుడు కోపం ఉందా లేదా? చెప్పండి. ఈ మాట చదివితే ఏమర్థమైందండి? అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. నా గుడి మీదకి వచ్చారా, మీ తొక్క తీసేస్తానన్నాడు అంతే. అందుకే ఎవరిని రెచ్చగొట్టాడట? మాదీయుల రాజు మనస్సును రేపాడట. అరే లేకరా, నిన్ను కూర్చోబెడతాను అక్కడ. ఈ మాట నేను ఎందుకన్నా తెలుసా? ఏమండి, మందిరం కాని దాన్ని ఇందులో నేను ఉండను, ఇది నా మందిరం కాదని చెప్పుకున్నవాడు ఒక గోడలు చేతులతో కట్టిన గోడల మీదకి వెళ్ళినందుకు ఆయన కోపం ఉంటే, ఈరోజు మనం అనుకుంటున్నామే దేవాలయాలు, మనం కూడుకునే స్థలాలు, సిలువులు ఉన్నాయి, గంటలు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మొత్తానికి అవి గోడలే కదండి, అవి దేవాలయాలు కావు. మనం అందులో కూర్చొని ఆరాధిస్తాం. కానీ దాని మీదకి వెళ్ళారు, సిలువులు పడగొట్టారు. అవునా? అవునా కదా? గుడిలోనికి వెళ్ళారు, అమాయకులైన వాళ్ళు రక్తం వచ్చినట్లుగా కొట్టారు, తిట్టారు, దూషించారు, అన్నీ జరుగుతున్నాయి. దేవుడు కోపం రాదా? ఉంది, ఉంది. ఒక వీడియో వచ్చింది చూసారండి? పైన సిలువ ఉంటే అండి, సిలువను పడగొట్టి ఒకరు ఉంటే వేయండి నాన్న, సిలువను పడగొట్టి పైన జెండా ఎగరేస్తున్నారండి. జెండా ఏం అవసరం రా, నీకు అంత జెండా మీద పిచ్చుంటే నీ నెత్తిని కట్టుకొని తిరగరా జెండాని. ఇది స్వతంత్ర భారతదేశం. భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కడికి నివసించే హక్కు, అది మైనారిటీ మెజారిటీ అని కాదు, ప్రతి ఒక్కడికి ఈ దేశం మీద సమాన హక్కు ఉంది. ఇది ఏ ఒక్కడి సొత్తు కాదు, ఏ ఒక్కడి జాగీరు కాదు. భారతదేశం అది హైందవుల సొత్తు కాదు, అది క్రైస్తవుల సొత్తు కాదు, అది ఇస్లాం వాళ్ళ సొత్తు కాదు. అందరూ ఉన్న వాళ్ళందరికీ సమానమైన హక్కులు ఈ దేశంలో ఉన్నాయి. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటప్పుడు ఇక్కడ గుడి ఉండకూడదు, ఇక్కడ ఈ సిలువ ఉండకూడదని పడగొట్టి జెండా నెగరేస్తావా? ఎవడరా నువ్వు జెండా నెగరేయడానికి? ఆయన గుడి జోలికి వచ్చావే, తీర్పుంది, తీర్పుంది ఖచ్చితంగా. ఆ రోజు గుడి మీదకి వచ్చినందుకు వెంటనే దేవుడు తీర్పు తీర్చలేదండి. ఎందుకంటే నెబుకద్నెజరు ఎవరి మీద దండెత్తాడు అనుకున్నారు? యెరూషలేము బంగారు దేవాలయం మీదకి వచ్చి మొత్తం దాన్ని లేపేశాడు, దోచేశాడు, విడిచిపెట్టాడా? అందుకే కదా మాదీయుల రాజును రేపాడు. నా మందిరం కోసం ప్రతిదండన చేస్తాను నేను, నా మందిరం కోసం ప్రతిదండన చేస్తాను నేను అన్నాడు కదా. అది కూడా చూడండి, ఏంటి ఒక సిలువ అండి, మొత్తానికి ఏదో ఆర్గనైజేషన్ సంబంధించి చర్చ్, అది ఏదో గుడి. ఆ గుడి మీదకి వెళ్ళి ఎవడురా నువ్వు కట్టడానికి? ఎవడు నువ్వు? అది చిన్నదో పెద్దదో ఏమండి, మన వాళ్ళ గుడి మీదకి వెళ్ళి మన చర్చి సిలువ జెండా ఎగరేస్తే ఉంటుందా? ఒప్పుకుంటారా? చెప్పండి. అంటే ఈ దేశం ఏం చేస్తుంది? అధికారం ఉందని పొగరా? అధికారం ఉందని పొగర్రా మీకు? ఏం జెండా అది? ఏం జెండా? ఏ జెండాను ఎగరేస్తున్నావు నువ్వు? భారతదేశ జెండాని ఎగరేయరా, సెల్యూట్ చేస్తాను నేను, కట్టు పర్లేదు, తప్పులేదు. కానీ పడగొట్టి దాని మీద కడతావా? ఏంటి అహంకారం? తీర్పు తీర్చే రోజు అధికారంలోనికి ఎవరిని తీసుకుని రావాలో దేవుడికి తెలుసు. ఎవడు తొక్క తీయాలో, ఎవడు తెక్క మరచాలో దేవుడికి తెలుసు. ప్రతిదీ చేస్తాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. దేవుడు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు అనుకోకండి, అన్ని అబ్జర్వ్ చేస్తాడు. మనలా తొందరపాటు ఉండదు కదా. ఈరోజు అన్ని మన టప్పేమని ఈరోజు కొట్టాడు. చూస్తాడు 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 చూస్తాడు. శిశుపాలులో 100 తప్పులు ఇది కంప్లీట్ అయిన తర్వాత కొడతాడు నేను. అవునా? చక్రం విడిచిపెట్టాలి అంటే నీ తప్పులు పూర్తవ్వాలి. అదే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏమండి? యెషయా గ్రంథం, ఏమండి ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్ళగించుటకును, వెరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. అంటే ఎవరినైనా అధికారం మీద అధికారిగా నియమించాడు, ప్రభుత్వాన్ని కట్ట పెట్టాడు అంటే దాని అర్థం ఏంటి? నియమించాడు అంటే అర్థం ఏంటి? అందులో ఏటేటి ఉన్నాయి? 1 పెళ్ళగించడానికి, 2 విరగ్గొట్టేయడానికి, 3 నశింప చేయడానికి, 4 పడదోసేయడానికి, 5 కట్టడానికి, 6 నాటడానికి. మంచి కూడా ఉంది అందులో, కట్టడం నాటటం. అవునా? పలానా వాళ్ళు అధికారంలోకి వస్తే చర్చలు చాలా బాగుంటాయండి, బోల్డ్ చర్చలు నిర్మించబడతాయండి అనుకున్నాడు అనుకో, రప్పిస్తాడు ఆ రాజ్యాన్ని. అది రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వం, దేన్నైనా సరే ఆయన చేతిలో ఉంది. టోటల్ గేమ్ చేంజర్ ఆయన. ఎవరు?
గేమ్ చేంజ్ చేసేవాడు ఆయన. ఆయన చేతిలో ఉంది అధికారం. ఆయన తలుచుకుంటే జరుగుతుంది ఏదైనా సరే. నీ మిషన్ల వల్ల, నీ దిక్కుమాలిన దాని వల్ల, ఏమండి, నీ నిర్ణయాల వల్ల, నీ పార్టీల వల్ల, నీ బలం వల్ల, నీ డబ్బు వల్ల, నువ్వు పంచిన, ఏమండి, చీరలో మందు, దానివల్ల కాదు అధికారంలోకి నువ్వు వచ్చేది. దేవుడు నియామకం, దేవుడు నియమిస్తున్నాడు. అందుకే అది ఏ పార్టీ అయినా, ఏ దేశమైనా, ఏ అధికారమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏమంటున్నాడు ఇర్మియా 1:10లో, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద అధికారులుగా, జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. కమాన్, నిన్ను నిలబెడుతున్నాను. ఏమండి, ఎవరొచ్చినా, అధికారులకు ఎవరొచ్చినా, ఇదిగో నువ్వు చేయాల్సిన పని ఇదే. ఇందుకే దేవుడు నేను నిలబెట్టాడు, ఇందుకే దేవుడు నేను తీసుకొచ్చాడు. భయపడకు, నువ్వు ఎవరికి భయపడకు. ఈరోజు భయపడిపోతున్న అధికారులు చాలామంది ఉన్నారండి. క్రైస్తవుడు ఎందుకయ్యా భయం అంటే? ప్రజలు ఏదో చేయరని భయం, ప్రజలు మనల్ని గెలిపించాలని నీకు భయం. ప్రజలకు భయపడకో, దేవుడికి భయపడు. దేవుడికి భయపడి చెయ్యి, నిన్ను ఆపేది ఎవడు లేడు. చాలామందికి నమ్మకం లేదండి, అధికారులు లేని వాళ్ళకి నమ్మకం లేదండి, అధికారులకు ఉన్న నమ్మకం లేదండి. ఎందుకంటే ఏమండి, మనది క్రైస్తవ దేశం కాదు కదండి, మేము చేస్తే క్రైస్తవులకు చేస్తున్నా ఉంటారండి. క్రైస్తవులకి చేయడం కాదే, అందరికీ సమానంగా చేయి, అందరికీ మంచి చేయి. దేవుడిని అధికారులకు అందుకే తీసుకొచ్చాడు. అది నిలబెట్టుకోకపోతే తీసేస్తాడు. నువ్వెందుకోసం వచ్చావో తెలుసుకోవాలి. చెప్పేవాడు లేడు. మనలాటోడు నిలబడితే, అధికారుల దగ్గర తీసుకెళ్ళి నిలబడితే నేను చేస్తాను బోధ ఏంటి? నువ్వెందుకు వచ్చావో తెలుసా? ఇది మిస్టర్ సీఎం, మిస్టర్ పిఎం, నువ్వెందుకు వచ్చావో తెలుసా? ఇందుకు వచ్చావు అని చెప్పగలిగాడు ఉండాలి కదండి. అది ఎవడు చెప్పగలడు తెలుసా? దేవుని వాక్యాన్ని తెలిసిన వాడు, దేవునికి అంబాసిడర్ అయిన వాడు, దేవునికి ప్రతినిధి అయిన వాడు చెప్పగలడు. ఎందుకంటే ఆడు ఏ అధికారానికి భయపడ్డ గనుక, ఏ రాజులకి తలంచడు గనుక, ఏ ఒక్కరు చూసి భయపడ్డ గనుక. దేవుని పిల్లలారా, కనుక ఈరోజు అధికారంలోకి రావాలని వీరంతా పరుగులు పెడుతున్నారు. ఇది అది అది ఇది కసరత్తులు చేస్తున్నారు. అధికారాన్ని ఇచ్చేది ఎవరు, వచ్చేది ఎవరు? మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. రప్పించాలి అంటే దేవుడే రప్పించాలన్నమాట. పలానా వాళ్ళు రప్పించాడు అంటే ఆహా దీని వెనక చరిత్ర ఉందన్నమాట. ఎవరికో బుద్ధి చెప్పబోతున్నాడు అన్నమాట, ఎవరికో శిక్ష మూడిందన్నమాట. అందుకే తీసేశాడు. అందుకే ఎలక్షన్ల తర్వాత ఎవరినైనా తీసేస్తే అమ్మయ్య వీడిని తీసేశాడంటే వీడి లెక్క పూర్తి అయిపోయిందన్నమాట. కొత్త వాడిని తీసుకొచ్చాడంటే ఆహా వీడితో పాటు ఏదో పని ఉందన్నమాట దేవుడికి. ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో నియమించబడినా అది దేవుని వలన జరిగిన నియామకం, మర్చిపోకండి. అందుకే అధికారులకు మనం ఏం చేయాలి? లోబడమన్నాడు అంతే. లోబడు. ఎందుకంటే ఆడు దుష్టుడైన దుర్మార్గుడైన ఎవడైనా నేను పెట్టాను వాడిని అక్కడ, నేను పెట్టాను అక్కడ. మరి నాకు హాని చేస్తున్నాడు, నీకు హాని కాదురా. ముందు వాడికి తొక్క తీయాలంటే వాడు ఉండాలి, వాడికి బుద్ధి రావాలంటే వాడు ఉండాలి. నువ్వు లోబడు. నేను కదా పెట్టాను, నువ్వు లోబడు. నీ పని లోబడ్డమే. ఇది ఒక క్రైస్తవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. మహాజ్ఞానం అర్థమైన ఒక క్రైస్తవుడు మాత్రమే నిర్ణయాన్ని తీసుకోగలడు. ఎవరికి తలదించకుండా దేవుని ప్రతినిధిగా, ఆయన మాటలు తెలుసుకున్నవాడుగా ఎందరినో తృణీకరించాడు, ఎందరినో తీసేశాడు, ఎందరినో ఏమండి నియామకం చేసినవాడు ఆయనే, తీసేసినవాడు ఆయనేనండి. తీసేశాడు, నియమించాడు ఆయనే, తీసేసిన వాడు కూడా ఆయనే. కనుక అధికారంలోనికి ఎవరు రావాలి అన్నా అది ఓటర్ల చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుడి చేతిలో. ముల్లోకాలను పాలిస్తున్న ఒక మహాశక్తి ఉన్నాడు. ఆయన మనందరికీ తండ్రి, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన డిసైడ్ చేసేసాడు ఆల్రెడీ. ఆ డెసిషన్ ఏంటో, ఎలా జరగబోతుందో మనం అంతా వెయిట్ చేసి చూద్దాం అంతే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరే అధికారంలో ఉన్నారని మేము వినినప్పుడల్లా మాకు ఎంతగానో సంతోషం. ఎందుకంటే మేము మీకు లోబడేవాళ్ళం, మీ వలన అధికారులకు లోబడేవాళ్ళం, మీ వల్లనే సమస్తం జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళం నాయన. కనుక భూమి మీద మానవ మాతృలైన వారికి మేము తలదించకుండా, జ్ఞానం చెప్పిన వాళ్ళకు బుద్ధి చెప్పేవారుగా, నీ జ్ఞానం తెలిసిన ఒకనాడు నీ పిల్లలైన వారు ఎలాగైతే సాహసోపేతంగా బ్రతికారో అలా బ్రతికే అవకాశాన్ని దాసులుగా మాకు నీ తరంలో అనుగ్రహించండి.
సమస్త అధికారములు, మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ మీకే రావాలి, మీకే ఉండాలి. అదే మేము కోరుకుంటున్నాం, అదే మేము ప్రకటిస్తున్నాం. అలా ఎల్లప్పుడూ ప్రకటించే బాధ్యత, భాగ్యం, వరం మాకు ప్రసాదించవలసిందిగా వేడుకొనుచు యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.